రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ధరలు భారీగా పెరగవచ్చని రియాల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతూ ఉండడంతో ఈ ప్రాంతంలో రియాల్టీ రంగం మరింత కళకళలాడే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు వెస్ట్ జోన్ ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టేలా చేశాయి. తాజాగా సౌత్ జోన్ లో నూతన హైకోర్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఈ ప్రాంతానికి ప్లస్ పాయింట్ గా మారింది. అలాగే శంషాబాద్ వరకు మెట్రో కనెక్టివిటీ డిపిఆర్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాలు పట్టాలెక్కేందుకు ఎక్కువ సమయం పట్టదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మెట్రో కనెక్టివిటీ పూర్తయితే హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో నిర్మాణ యాక్టివిటీ మరింత వేగవంతమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. నగరంలో అతిపెద్ద మాల్ హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో రాబోతోంది. అందులోనే మల్టీప్లెక్స్ కూడా ఉంటుంది. మౌలిక వసతులతో పాటు సోషల్ ఇన్ఫ్రా ఒకదాని వెంట ఒకటి ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలోనే పలు పేరున్న పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఉండడం, జాతీయ రహదారికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున కన్వెన్షన్ సెంటర్లు రావడంతో నగర ప్రజలు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైస్ లో ప్రాపర్టీలు ఉండడంతో ఈ ప్రాంతంపై బయ్యర్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా బహుళ